దేశం మొత్తం ఓ ఎత్తు, నిజామాబాద్లో మరో ఎత్తు. 185 మంది అభ్యర్థులు ఇక్కడ బరిలో ఉండడంతో ఎన్నికల నిర్వహణ ఈసీకి కత్తి మీద సాముగా మారింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో 178 మంది రైతులే. నిజామాబాద్ ఓటింగ్ను సవాల్గా తీసుకున్న ఈసీ చిన్న సాంకేతిక సమస్య కూడా తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెబుతోంది. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నిక సర్వత్రా ఆసక్తి రేపుతుంది. దేశ చరిత్రలో మొదటిసారి 12 ఈవీఎంలను ఒక కంట్రోల్ యూనిట్ కు అనుసంధానం చేసి ఎన్నికలు జరిపిస్తోంది. ఏ పార్లమెంట్ సెగ్మెంట్ లో లేని విధంగా ఈసారి నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికకు 185 మంది అభ్యర్థులు బరిలో ఉండటమే ఇందుకు కారణం. ఇందులో 178 మంది రైతులే ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సైతం నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికను ఛాలెంజ్ గా తీసుకుంది. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో 7 నియోజకవర్గాల్లో 1788 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి పోలింగ్ కేంద్రం లోపల బయట వీడియో రికార్డ్ చేస్తారు. పోలింగ్ ఏజెంట్లు పెద్ద సంఖ్యలో ఉండే అవకాశం ఉండడంతో వారందరికీ పోలింగ్ కేంద్రం బయటే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం బయట 185 మంది అభ్యర్థులతో కూడిన భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఓటర్లు ఈ ఫ్లెక్సీలలో ఏ అభ్యర్థికి ఓటు వేయాలనుకున్నారో వారి పేరు, గుర్తు, ఫోటోను చూసుకుని ఓటేయవచ్చు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికకు సంబంధించి పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు మాక్ పోలింగ్ ఉంటుంది. పెద్ద ఎత్తున ఈవీఎంలు ఉపయోగిస్తున్నందున 2 గంటల పాటు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. అత్యధికంగా 27,000 బ్యాలెట్ యూనిట్లను ఉపయోగిస్తున్నారు. ఇందులో 21,456 ఈవీఎంలు మాత్రమే ఉపయోగిస్తారు. వీటికి అదనంగా మరో 20% ఈవీఎంలను అందుబాటులో ఉంచారు. ఒక్క పోలింగ్ బూత్ లో 12 ఈవీఎంలను ఒక కంట్రోల్ యూనిట్ కు అనుసంధానం చేసి ఎన్నిక నిర్వహించడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. పోలింగ్ బూత్ లో ఈవీఎంలు ఎల్ ఆకారంలో ఉంటాయి. మొదటి ఈవీఎంలోనే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఉంటారు. 12 ఈవీఎంలు ఒక కంట్రోల్ యూనిట్ కు అనుసంధానం చేయడంతో 1-2 ఈవీఎంలు మొరాయించే అవకాశాలుంటాయి. సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో ఈసీఐఎల్ కు చెందిన 600 మంది ఇంజనీర్లను అందుబాటులో ఉంచారు. ఇప్పటికే 3 సార్లు ఈవీఎంల చెకింగ్ కూడా పూర్తయింది. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో పోలింగ్ కేంద్రానికి 15 మంది అధికారులు, సిబ్బంది విధుల్లో పాల్గొంటారు. 1788 పోలింగ్ కేంద్రాలకు 26,820 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటారు. భారీ సంఖ్యలో ఉన్న సిబ్బంది కోసం 350 బస్సులను సైతం వినియోగిస్తున్నారు. మొత్తానికి దేశమంతా జరుగుతున్న ఎన్నికలు ఒకెత్తైతే నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నిక మరో ఎత్తుగా మారింది. ఏ మాత్రం లోపం జరిగినా ఈసీ విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకుంది ఎన్నికల సంఘం.